దేవుని ప్రజలారా, గాడ్స్ ప్లాన్ దేవుని ప్రణాళిక అనే ఛానల్ ద్వారా మరోసారి మీ అందరికీ స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. మన పితరుల యొక్క అనుభవాలు నేర్చుకుంటాం. దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణము కనుక అనేక దినాల కొలది దైవజనుని యొక్క జీవిత చరిత్రల నుండి ఆత్మీయమైన సంగతులు నేర్చుకుంటా ఉన్నాము. కనుక ఈ దినాన కూడా 14వ అధ్యాయము సహోదరుడు భక్త్ సింగ్ సంఘ జీవితము పరిచర్యలోని ప్రాముఖ్యమైన లక్షణాలు ఈ అధ్యాయంలో నుండి 4వ భాగం వినదము. ఈ యొక్క అధ్యాయంలో కూడికల అనంతరము ప్రేమ విందు, పరిశుద్ధ సమాజ కూడికలు, వీటిని గురించిన కొన్ని లోతైన సంగతులు నేర్చుకోగలము. ఆ దినాల్లో కుల వ్యవస్థ అంటే కులభేదం కలిగి ఉన్న ఆ దినాల్లో ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో దైవజనుడు ఆ భేదాభిప్రాయం లేకుండా సంఘంలో ప్రతి ఒక్కరూ సభ్యులు, ప్రతి ఒక్కరూ ఆత్మీయమైన సహోదరులు సహోదరులని ఆత్మీయమైన పాఠాలు నేర్పించిన దైవజనుడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ సమాజ కూడికల ద్వారా ఆ జరిగిన కూడికల దినాలలో సహోదరులుగాను సహోదరులుగాను దేవుని సమాజంగా కూడినప్పుడు దైవజనుల ద్వారా ఆత్మీయమైన వాక్యము, అంత మాత్రమే కాదు సంఘంలోని పరిచర్యల యొక్క బాధ్యతలు, వారి యొక్క సమర్పణ, వారి యొక్క ప్రేమ సహవాసము, ఇతర అనేకమైన సంగతులు మనం నేర్చుకోగలము. కనుక ప్రజలారా, వీటన్నిటినీ నేర్చుకున్న ద్వారా ఈ ప్రస్తుత దినాల్లో మనకు కలుగుతున్న ఈ యొక్క కుల భేదాల నుంచి, అంతే మాత్రం కాదు ఇతర అనేకమైన సమస్యల నుంచి మనం కూడా తప్పించబడి సమాజముగా దేవుని యొక్క ఆత్మీయ అనుభవంలో దేవుని యొక్క కృపలో ఎదగాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కనుక అలాంటి అనుభవంలో దేవుని కొరకు జీవించినట్లుగా ప్రభువు మనకు సహాయము చేయనుగాక. ఇప్పుడు ఆడియోను వినదము. 14వ అధ్యాయము కొనసాగింపు. 9వ అంశము ప్రేమ విందును ఏర్పరచడం ద్వారా పరిశుద్ధుల మధ్య సహసమును ప్రోత్సహించెను. ఆదివారము ఆరాధన పరిచర్య తర్వాత ప్రేమ విందును కలిగిండుట ఈ విశ్వాస సమాజంలోని విశేష అంశము. కొన్ని సమాజములలో ఆరాధనకు వచ్చేవారందరికీ తామే భోజనం సిద్ధపరచుదురు. వేరే స్థలములలో విశ్వాసులే ఇంటి యొద్ద తమ కొరకును మరియు ఇతరులకును సరిపోనంత సిద్ధపరిచి తీసుకుని వచ్చెదరు. భౌతికమైన ఆకలిని తృప్తిపరచుటయే ప్రాముఖ్యమైన ఉద్దేశముగాక భోజన సమయంలో విశ్వాసులందరూ కలిసి కూడివచ్చి ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండుటకు అవకాశం కల్పించుటకు ప్రేమ విందు ఏర్పాటు చేయబడినది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయములో మరియు 1 కొరింథీ 11వ అధ్యాయములో విశ్వాసులు ఆరాధన కొరకు మరియు ప్రేమ విందు ద్వారా సహవాసము కలిగి ఉన్నట్లు చూచుచున్నాము. ఎందుకనగా ఆతిథ్యము చేయుట ఎన్నికతో కూడినది కాక ఆజ్ఞేయున్నది. మానవుల మధ్య కులము, రంగు, భాష మరియు ప్రాంతము, మానవ కల్పితమైన విభేదములను కొట్టివేయుటకు ఈ ప్రేమ విందు సహాయపడును. ముఖ్యముగా భారతదేశంలో అనేక కులములుండి ఒకరితో ఒకరు సంబంధం లేనివారుగా ఉన్న ప్రజల మధ్య అభ్యంతరములను విరగొట్టుటయేగాక క్రీస్తునందు ఒకరినొకరు అంగీకరించుచు క్రీస్తునందు ఏకత్వమును ప్రదర్శించుటకు ఈ ప్రేమ విందు ఎంతో దోహదపడినది. ఎన్నో వ్యత్యాసములు ఉన్నప్పటికీ విభిన్న వెనుక చరిత్ర గల విశ్వాసులు కూర్చుండి తినచ్చు సహవాసము కలిగిండుట చూచుట హృదయానందమును కలగచేయును. భారతదేశంలోకున్న శాపములలో ఒకటి కుల వ్యవస్థ. కులము విభజించును, క్రీస్తు ఐక్యపరచును. లేఖనానుసారమైన క్రైస్తవ్యము అందరినీ కలుపుకొనును. అయితే క్రైస్తవుల మధ్య కూడా, ముఖ్యంగా విదేశీ మిషనరీలు స్థాపించిన క్రైస్తవ శాఖలలో ఇప్పుడును
కుల వ్యవస్థ కొనసాగించబడుచున్నది. కొంతమంది కులం మీద ఆధారపడి సంఘములను విస్తరింపజేయుదురు. గాడ్స్ పీపుల్ ఇన్ ఇండియా అను పుస్తకంలో జాన్ వెబ్స్టర్ గ్రాంట్ ఈ రీతిగా వ్రాసెను: భారతదేశంలోని కొన్ని క్రైస్తవ సంఘములు వారి సహవాసంలోనికి కొన్ని కులముల వారిని అనుమతించారు. మరికొన్ని సంఘములు ప్రభు బల్ల సంస్కారమందు కులముల వారిగా వేరుగా పంచిపెట్టుదురు. ఇట్టి సంఘములు శిలువపై క్రీస్తు యొక్క మరణము అన్ని గోడలను పడగొట్టినని అపోస్తలుడైన పౌలు చెప్పిన నిశ్చయతను ఏ రీతిగా సంపూర్ణ బలముతో చాటి చెప్పగలవు? ఎఫెసీ 2:14. ఆంధ్రాలోని డోర్నకల్ డయాసిస్కు మొట్టమొదటి భారతీయ బిషపు 1913 నుంచి 45 వరకుగా పనిచేసిన బిషప్ విఎస్ అజరియా 1874-1945 మధ్య క్రైస్తవ్యమును పట్టి పీడించుచున్న కుల వ్యవస్థకు వ్యతిరేకముగా తన జీవితము మరియు పరిచర్య కాలమంతటిలో పోరాడాను. అతని జీవిత చరిత్ర రాసిన సూసన్ బిల్లింగ్టన్ హార్పర్ ఈ రీతిగా వ్రాసాను: తరతరాలుగా మాల మరియు మాదిగల మధ్యనున్న వైషమ్యాలను తగ్గించుట మరియు అంటరాని వారి ఎడల శూద్రులకున్న చెడ్డ అభిప్రాయములను మృదుపరచుట బిషప్ యొక్క సాంఘిక సంస్కరణలో బహు తరచుగా గురిగా కనబడేది. ప్రేమమ్మ అను పేరు కలిగి ఎరుకల కులం నుండి ప్రభువును అంగీకరించిన తర్వాత 4 సంవత్సరముల వరకు మాల మాదిగ కులముల నుండి క్రైస్తవులైన వారి వివాహ విందులకు అనుమతించబడక ఆమె తన భోజనమును వేరుగా వండుకొని తినవలనని పట్టుబట్టిరి. 1935 సంవత్సరంలో సంఘములో ప్రదర్శించబడు కులతత్వమును బట్టి మేము దుఃఖించుచున్నాము అని అజరియా విలపించెను. అయితే అతని డయోసిసన్ మ్యాగజైన్లో కుల దురభిమానము నిలిచి ఉన్నదని తెలియజేయు సంగతి సాక్ష్యములుగా ఉన్నవి. భారతదేశ వ్యవస్థలో నాటుకొని పోయిన కుల వ్యవస్థను సంఘము కూడా సంపూర్ణముగా రూపుమాపలేకపోయాను. క్రైస్తవ శాఖలలో కులములను అనుమతించిన విధమును బట్టి దక్షిణ ఇండియాలోని సంఘములన్నిటినీ ఐక్యపరచు నాయకత్వ బాధ్యతలను చేపట్టిన అజర్యాకు ఈ పని ఎంతో కష్టముగా ఉండినది. 1932లో అతడు ఈ రీతిగా చెప్పాను: అనేక స్థలములలో గ్రామములోని మాదిగలనందరినీ బ్యాప్టిస్టు సంఘము, మాలలనందరినీ చర్చ్ ఆఫ్ ఇండియా యాంగ్లికన్ చర్చి కలిగి ఉండెను. కర్నూలు జిల్లాలోని అనేక చిన్న గ్రామములలో 2 ప్రార్థనా మందిరములు, 2 పాఠశాలలు మరియు 2 ఉపాధ్యాయులు, ఒక్కొక్కటి ఆ ప్రాంతంలో కులహీనులుగా ఎంచబడిన ఈ 2 కులములలో ఒకే ఒక్కదానికి సేవ చేయుచున్నవి. పాస్టర్లకు తర్ఫీదునిచ్చు మా కేంద్రంలో ఒకదానియందు మా చాపెల్ నుండి 24 గజముల దూరములో బ్యాప్టిస్ట్ చాపెల్, మాదిగ కులం నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చిన వారు మాత్రమే ఉన్నది. తరముల నుండి ప్రజల మధ్య ఉన్న కులతత్వమునకు ఇది అద్దం పట్టినట్టుగా ఉన్నది. మాలా మాదిగలు ఒకరి ప్రక్కన ఒకరు కూర్చుండుటను, ఒకరు మరొకరు ఇంటిలో భోజనం చేయుటను ద్వేషించెదరు. అవును, ఒకే బావి నీరు వారిద్దరూ త్రాగరు. కులం మధ్యనున్న ఈ ద్వేషమును క్రైస్తవ శాఖతత్వము అనుకరించుచున్నది. ఒకరు ఒక సంఘములో చేరినా మరొకరు వేరే సంఘంలో చేరుదురు. మరియు ఈ రీతిగా కులము నిజమైన క్రైస్తవ్యముగా మారుటకు అవకాశము లేదు. అయితే ఎన్నటెన్నటికి ఈ రీతి అయిన క్రైస్తవ్యము జాతి, వర్గము మరియు కులము మీదనే ఆధారపడి ఉండును. కులమును నిర్మూలించుటకు బదులుగా విరోధము కలిగిన కులములు తమను తాము సంయుక్తపరచుకొని బలపరుచుకొని ఇతరుల నుండి భిన్నత్వం కలిగిన సంబంధములను ఏర్పరచుకుంటకు మాత్రమే విభజింపబడిన క్రైస్తవ సంఘము సహాయపడినది. ఆంధ్ర సంఘముల కుల వ్యతిరేక నియమమును శాఖాపరమైన సంఘములు దెబ్బతీసినవి మరియు కుల తారతమ్యములను అధిగమించుటకు క్రైస్తవ్యంలోనికి మారుటయే మార్గమును, ఉన్నత ఆశయములను శాఖాపరమైన సంఘములు మరి ఎక్కువైన క్లిష్టమైన పరిస్థితులకు దారితీసినవి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. గలతీ 3:27. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి. 1 కొరింథీ 12:13.
ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోటేని భేదము లేదు, పరదేశి అని, సిథియనుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడునై ఉన్నాడు. కొలస్సీ 3:11. ఇతరులు సాధించలేని ఐక్యతను సహోదరుడు భక్త్ సింగ్ నూతన నిబంధన నియమావళిని ఖచ్చితముగా అనుసరించి విశ్వాస సమాజముల ప్రేమావిందు ద్వారా విశ్వాసుల మధ్యలో విప్లవాత్మకమైన ఐక్యతను సాధించటలో విజయము పొందెను. పదవ అంశము పరిశుద్ధ సమాజ కూడికలను తిరిగి ప్రవేశపెట్టుట సహోదరుడు భక్త్ సింగ్ యొక్క ప్రత్యేకత. పాత నిబంధనలోని నిర్గమ, లేవియ కాండములలో పరిశుద్ధ సమాజ కూడికలను గురించి చదువుచున్నాము. లేవియ కాండము 23వ అధ్యాయములో యెహోవాకు 7 పండుగలను ఆచరించవలనని మరియు ఈ పరిశుద్ధ సమాజ కూడికలకు యెరూషలేములో వారు కూడి రావాలని దేవుడు మోషేతో చెప్పాను. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. లేవియ కాండము 23:4. 1941 సంవత్సరంలో మొట్టమొదటి స్థానిక సంఘమును మద్రాసులోని జెహోవా షెమ్మాలో స్థాపించిన తర్వాత భారతదేశం అంతటను మరియు ఇతర స్థలములలోనూ చెదిరి ఉన్న విశ్వాసులందరూ కలిసి కూడి రాగలను మరియు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పోషించబడి నడిపించబడుటకు సహోదరుడు భక్త్ సింగ్ పరిశుద్ధ సమాజ కూడికలను ఏర్పాటు చేశాను. ఆ సంవత్సరము డిసెంబర్ మాసములో మొట్టమొదటి పరిశుద్ధ సమాజ కూటములు 19 దినములు జరిగినవి. సహోదరుడు భక్త్ సింగ్ సేవ మరియు పరిచర్యకు ఈ పరిశుద్ధ సమాజ కూడికలు ముద్రగానున్నవి. ఆయా కులములు, రంగు మరియు వెనుక చరిత్ర గల ప్రజల మధ్యనున్న అడ్డుగోడలను పడగొట్టి వారి మధ్య సంబంధ బాంధవ్యములను ఏర్పరచుటకై ఈ కూడికలు ఏర్పాటు చేయబడినవి. ఈ పరిశుద్ధ సమాజ కూడికలు అందరికీ, దేశీయులకు మరియు విదేశీయులకు ఆహ్వానం అందించుచు, కలిసి జీవించుచు, ప్రేమ ఐక్యతలు కలిగి సహవాసము చేయు క్రీస్తు శరీరమును ఎంతో రమ్యమైన విధానములో ప్రదర్శించుచున్నవి. ఈ పరిశుద్ధ సమాజ కూడికలకు హాజరై పాలు పొందడం ద్వారా దేవుని మందిరము, సంఘము, క్రీస్తు శరీరము సమిష్టిగా పనిచేయచ్చు, తాత్కాలిక మరియు ఆత్మీయమైన ఒకరి అవసరతల కొరకు మరొకరు పరిచర్య చేయుచున్న సంఘము యొక్క అర్థము మరియు ఉద్దేశమును అనేకులు గ్రహించగలిగిరి. వివిధ పరిశుద్ధ సమాజ కూడికలకు హాజరైన పాశ్చాత్య మిషనరీలు వారి వారి అభిప్రాయములను, దృక్పథములను ఈ రీతిగా తెలియజేస్తున్నారు. 1956 సంవత్సరంలో జెహోవా షెమ్మాలో జరిగిన పరిశుద్ధ సమాజ కూడికలలో పాలు పొందిన జూలియా మాలిక్ తన అనుభవమును ఈ రీతిగా వ్రాయిచున్నది. పరిశుద్ధ సమాజ కూడికల స్థలమును చేరగానే అనేక విషయములు నన్ను ఆకర్షించినవి. ప్రతి పరిశుద్ధ సమాజ కూడికలకు $1000 అవసరమైనప్పటికీ డబ్బు కొరకు ప్రకటనలు, విజ్ఞప్తులు లేనే లేవు. ఆత్మజీవము ప్రవహించినప్పుడు విశ్వాసులు ధారాళముగా ఇచ్చుదురు. అవిశ్వాసులైన వారు వారి డబ్బు ప్రభువుకి ఇవ్వవద్దని హెచ్చరించబడెదరు. దేవుని వాక్య తోరణములు ద్వారమునకు, కంచెలకు మరియు ప్రతి స్థలములో కట్టబడి ఎటువైపు చూచినను వాక్యములే కనబడును. వర్తమానముల ప్రభావము ప్రాణమును ప్రజ్వలింపజేసినందున ప్రతి ఒక్కరి తలంపులు సంఘ సత్యము, ఆయన రాజ్యము, ఆయన మహిమ మరియు ఆయన పరిపాలన మీదనే కేంద్రీకరించబడి వీటితో మనస్సు నింపబడును. ప్రేమ మరియు జీవముతో నింపబడిన స్థలము ఇదే. ఒక వారము దినములు అపోస్తలుల కాలపు యుగములోనికి మార్చబడితిని. అచ్చట దేవుని సంఘం యొక్క సాధారణ జీవితమును చూచితిని. ఈ విశ్వాస సమాజములలో సభ్యత్వం వంటిది ఏమీ లేదు. నూతన జన్మ ద్వారా క్రీస్తు శరీరంలోనికి చేరుటయే ఒకే ఒక సభ్యత్వము. సిద్ధాంతములు మరియు పద్ధతులు దేవుని వాక్యం నుండియే బయలుపరచబడను. సంఘం యొక్క పనులు బహుస్పష్టముగా బోధించబడును. సమాజమంతయు ఆరాధించుటయందు, సాక్ష్యమిచ్చుటయందు, విశ్వాసులు మరియు అవిశ్వాసుల విషయమై శ్రద్ధ మరియు వారి అక్కర కొలది సేవించుటయందు చురుకుగా పాల్గొనెదరు. మద్రాసు పరిశుద్ధ సమాజ కూడికలను గురించి డానియల్ స్మిత్ ఈ రీతిగా వ్రాసెను. పరిశుద్ధ సమాజ కూడికలు ఆశ్చర్యకరమైన ప్రేమ సహవాస కూడికలు.
ఒక దేశమునకే ఏర్పాటు చేయబడినప్పటికీ అనేక తెగలు, భాషలు మరియు ఆచారములకు చెందిన ప్రజలు కూడి వచ్చి ఉన్నారు. ఆదర్శవంతమైన ఇటువంటి సహవాసం కొరకు కలలు కందురు గాని వాస్తవికముగా జరుగుడు చూడలేరు. అయితే ఈ సహవాసము ఇక్కడ ఉన్నది మరియు అద్భుతకరమైన ఆనందము ఈ కూడిక పాలెములలో ఉన్నది. బ్యాలెన్స్ ఆఫ్ ట్రూత్ 1955 జూన్ సంచికలో ఒక ప్రత్యక్ష సాక్షి పరిశుద్ధ సమాజ కూడికల విషయమై ఈ రీతిగా వ్రాశాను. ముఖ్య అంశ వచనములు: రాజులకు రాజును, ప్రభులకు ప్రభువు. ప్రకటన 19:16. ఆయన రాజ్యం అంతములేనిదై ఉండును. లూకా 1:33. సముద్రం నుండి సముద్రం వరకు, యూప్రటీస్ నదిని మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు ఏలును. జకర్యా 9:10. పరిశుద్ధ సమాజ కూడికలు మనలను పాత నిబంధన కాలంలోనికి తీసుకొని వెళ్ళను. దాదాపు 2000 మందితో కూడిన జన సమూహమునకు ఆవరణములలోని పాకలలో వసతి సౌకర్యములు కల్పించబడినవి. అయినప్పటికీ తొక్కిసలాట గాని అరుపులు గాని లేవు. ఆవరణమంతటినీ క్రమము మరియు ఆత్మీయ అధికారము ఆవరించి ఉన్నది. ప్రతి వైపు పొడవైన తెల్లని వాక్యతోరణములు అనువైన లేఖన వచనములతో వ్రాయబడి ఉన్నవి. కొన్ని ఆవరణం మధ్యలో ప్రభు సన్నిధిని తెలియజేయునవి. మరికొన్ని ప్రభు సన్నిధిలో అవసరమైన వ్యక్తిగత, మానసిక మరియు ఆత్మీయ పరిశుద్ధతను తెలియజేయు వాక్య తోరణములు. మరికొన్ని ప్రభు మహత్యమును, బలమును తెలియజేసి ఆయన నామమునకు తగిన ఘనతను చెల్లించవలనని తెలియజేయు వాక్య తోరణములు. మరికొన్ని ఆయన శరీరమును సంగమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడని ప్రకటించు వాక్య తోరణములు. ఆయనకు అన్నిటి యందు ప్రాముఖ్యత, అసమానమైన ఆయన సౌందర్యము, ఆయన మాధుర్యము, ఆయన అధికారము మరియు రాజరికము, నిత్యమైన మరియు మార్పునొందని ఆయన రాజ్యము మరియు వాగ్దానములు, వీటినన్నిటినీ తెలియజేయు వాక్య తోరణములు వ్రేలాడదీయబడినవి. మౌనము మాట్లాడు ఈ వాక్య సాక్ష్యములు బహుబలముగా సాక్ష్యమిచ్చుట ద్వారా ఆరాధించుటకు హృదయము బలవంత పెట్టబడను. ప్రధాన భవనమునకు ముందుగా 1000 కొలది ప్రజలు కూర్చుండుటకు పందిరి వేయబడినది. 200 మంది కూర్చుండుటకు ఈ పందిరి విశాలపరచబడినప్పటికీ పరిశుద్ధ సమాజ కూడికల చివరి దినములలో కూడి వచ్చిన వారికి స్థలము సరిపోలేదు. ఎంతమంది కూర్చున్నారని గాక 1000 కొలది ప్రజలు ప్రార్థనలో సాగిలపడుట హృదయమును సవాలు చేసినది. జనసమూహమునకు ఎదురుగా మెట్లకు పైగా 3 ముఖ్యాంశ వాక్యములతో వ్రాయబడిన 3 తోరణములు కట్టబడి ఉన్నవి. సజీవ వాక్యము నుండి వెలువడిన ఎంతో శక్తివంతమైన సజీవమానము ప్రాణమును రాజుల రాజు ఎదుట ప్రణమిల్లజేసినది. పరిచయము గలదైనను ఆ వర్తమానం యొక్క ప్రభావము తగ్గిపోలేదు. పెద్ద కూడికలలో ఆహారం సిద్ధపరచుట మరియు వడ్డించుట మొట్టమొదటి సమస్య అయినను ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చిన స్వయం సేవకులు సామరస్యముగా మరియు నెమ్మదిగా ఈ పనిని నెరవేర్చిరి. ఈ స్వయం సేవకులు స్థానిక సంఘస్థులైనప్పటికీ అతిథుల యొక్క క్షేమమును చూచుటకు తమ ఆత్మీయ విందును త్యాగం చేసిరి. కొంతమంది వంట చేయుటకు, మరికొంతమంది వడ్డించుటకు బాధ్యత కలిగి ఉండిరి. ఒక క్షణం ఆలోచించిన ఇదేమి చిన్న బాధ్యత కాదు. 3-4 బస్తాల బియ్యం వండవలసి ఉన్నది. ఉల్లిపాయలు మరియు కూరగాయలు పర్వతం వలె కుప్పగా కూర్చబడి ఉండగా రోజుకు 3 సార్లు భోజనమునకు సిద్ధపరచవలసి ఉన్నది. భోజన సమయంలో లేఖనానుసారముగా జనసమూహమును పంక్తులుగా కూర్చుండబెట్టబడుదురు. వడ్డించువారు ముందుకు వెనుకకు వెళ్ళుటకు వీలగునట్లుగా కూర్చుందురు. కొంతమంది మొదట విస్తరాకులు వేయుదురు. కొంతమంది అన్నము, కూర వడ్డించెదరు. వీరికి అందించేవారు సిద్ధముగా ఉందరు. ఈ ఆహారము చక్కగా సిద్ధపరచబడినందున బహు రుచిగా ఉండినది. ధనవంతులైనను లేక దరిద్రులైనను ఎవరి యొద్దనూ ఏమీ వసూలు చేయబడదని దేవుని మహిమార్థమై చెప్పవలసి ఉన్నది. స్వేచ్ఛార్పణల ద్వారానే అన్నీ సమకూర్చబడును. ప్రభు దినమున ఆరాధన కూడిక అనంతరము అర్పించు స్వేచ్ఛార్పణ గాక ఏ కూడికలలోనూ కానుక తీసుకొనబడదు. వారి మధ్యనయున్న అవిశ్వాసులు తమను తాము ప్రభువుకు అర్పించుకున్న వరకు ఏ అర్పణయు తీసుకొని రావద్దని బహు ఖచ్చితముగా హెచ్చరించబడెదరు.
స్వయం సేవకులలో కొంతమంది నీటి సదుపాయం విషయమే శ్రద్ధ తీసుకునేదరు. లారీలలో నీటిని తెచ్చి పెద్ద పెద్ద తొట్లలో నింపెదరు. కేవలం నీరు ఒక దినమునకు 35 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ దినములలో 35 రూపాయలు ఎంతో పెద్ద మొత్తం. 2-3 వేల మందికి నీటి సరఫరా అంతరాయము లేకుండా అందజేయవలసి ఉన్నది. త్రాగుటకు, స్నానమునకు, బట్టలు ఉతుకొనుటకు, మండు వేసవిలో నీరు అందజేయుట కొరకైన ముందు ఆలోచన, పర్యవేక్షణ, శ్రద్ధ వీటినన్నిటినీ మనము పరిశీలించిన ఎంతో మెచ్చుకొనదగినది. స్వయం సేవకులలో కొంతమంది స్నానపు గదులు, మరుగుదొడ్లు శుభ్రపరచుటకై శ్రద్ధ వహించెదరు. ఇంతమంది ఆవరణములో ఉన్నప్పటికీ చెత్త చెదారము కానీ మురికి కానీ కనబడదు. ఎక్కడైనా ఒక కాగితపు ముక్క కనబడిన వెంటనే పిల్లల నుండి స్వయం సేవకులుగా వచ్చిన వారు దానిని తీసివేయుదురు. ఒక పాకకు మరొక పాకకు మధ్యనున్న స్థలమును శుభ్రపరచు పని వీరికి అప్పగించగా ఎంత శుభ్రముగా నుంచుటలో అతిశయపడుదురు. మరికొంతమంది వ్యాన్ నడిపించుచు రైల్వే స్టేషన్ నుండి అతిథులను తెచ్చి వారికి వసతి సౌకర్యం చూపించుదురు. వారు తిరిగి వెళ్ళు సమయంలో వారిని రైల్వే స్టేషన్కు వ్యాన్లో దించి వచ్చేదరు. పరిశుద్ధ సమాజ కూడికలను నడిపించుటకై ఎంతో క్రమం అవసరము. ప్రతి విభాగపు పని నిందకు చోటు లేకుండా దేవుని గణపరచున్నదిగా ఉండును. ఈ కూడికలలో బహుగా గుర్తింపదగిన విశేషాంశము పట్టుదలతో కూడిన ప్రార్థన వాతావరణము ఆవరించి ఉండును. అధిక సంఖ్యలోనున్న అతిథులందరూ ప్రార్థనతో స్వీకరించబడుదురు మరియు ప్రార్థనలో ప్రభువుకు అప్పగించుకొనకుండా వారు తిరిగి వెళ్లరు. ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని దర్శించి వారి కొరకు ప్రార్థన చేయబడును. ఆ రీతిగానే ఆత్మీయ కృంగుదల లేక కష్టములో ఉన్న వారిని ప్రత్యేకముగా పరామర్శించి ప్రార్థించెదరు. పరిశుద్ధ సమాజ కూడికలలో ఆత్మీయ సంగతులను పరిశీలించిన ప్రభు సన్నిధిలో కనిపెట్టి పొందిన వర్తమానములు వారముల కొలది వ్యక్తిగత మరియు సమిష్టిగా చేసిన ప్రార్థనల ప్రభావం వలన ఆత్మీయ శక్తిని విడుదల చేయు సమృద్ధైన సాక్ష్యమే ఆశీర్వాద ఫలితం. దిన కార్యక్రమము ఉదయం 5 గంటలకు కుటుంబ ప్రార్థనతో ఆరంభమగును. దీనికి ముందుగానే వ్యక్తిగత ధ్యానము కలిగి ఉందరు. కుటుంబ ప్రార్థన అనంతరము 7 గంటలకు ఉదయకాల అల్పము మరియు 9 గంటలకు ఉదయకాలపు వాక్య పరిచర్య ప్రారంభమగును. కార్యక్రమముల ప్రారంభ సమయమే ప్రకటించబడును గాని ముగించు సమయమునకు హద్దుబాటులు లేవు. వర్తమానములు ఆంగ్లంలో ఇచ్చుచుండగా క్రమముగా తెలుగు, తమిళ భాషలలోనికి మరికొన్ని సమయములలో హిందీ భాషలోనికి కూడా బహు నేర్పుగా త్వరితముగా తర్జుమా చేయబడును. వాక్య పరిచర్య అనంతరము మధ్యాహ్న భోజనం 12 గంటల నుండి 3 గంటలలోపు ఎప్పుడైనాను వడ్డించెదరు. మధ్యాహ్నము 3:30 సువార్త పని మరియు పరిచర్య చేయు వారి కొరకు ప్రార్థనకై కూడివచ్చి సువార్త ప్రకటనకు బయటకు వెళ్ళి వచ్చేదరు. ఆ తర్వాత టీ అందించెదరు. సాయంకాలపు వాక్యచర్య 6:30 ప్రారంభమై 9 నుండి 10 గంటల వరకు, కొన్నిసార్లు ఆ తర్వాత కూడా కొనసాగును. ఈ పరిచర్య తర్వాత రాత్రి భోజనం వడ్డించెదరు. భోజనం తర్వాత కుటుంబ ప్రార్థనకి కూడి వచ్చేదరు. 2 సందర్భములలో ఈ కూడిక రాత్రి 1:30 వరకు కొనసాగినది. ఆ తర్వాత పడకకు వెళ్ళగా ఉదయం 4:30 ఉత్సాహంతో నింపబడిన యవన స్వయం సేవకులు వాయిద్యములు, హార్మోనియం, వీణ, చిమ్ట మొదలగు వాటిని వాయించుచు పాటలు పాడుచు ఆవరణమంతటిని చుట్టి వచ్చేదరు. చెప్పుటకు వింతగా ఉన్నప్పటికీ అలసిపోయినట్లుగా ఎవరినూ కనబడలేదు. వృద్ధులు మరియు చిన్నపిల్లలు మాత్రం కూడికల సమయంలో అప్పుడప్పుడు నిద్రలోనట్టుగా కనిపించిరి. ఈ కార్యక్రమములన్నిటికీ తోడుగా పరిశుద్ధ సమాజ కూడికల దినములన్నింటిలో 24 గంటల గొలుసు ప్రార్థన ఉత్సాహముగా మరియు మనఃపూర్వకంగా కొనసాగించబడినది. నిర్గమ 27:20-21. ప్రార్థన కొరకైన పాకలలో స్త్రీలకు 1, పురుషులకు 1, 5 లేక 6 కూడివచ్చి పరిశుద్ధ సమాజ కూడికలకై విజ్ఞాపన ప్రార్థన చేయుచుందురు. ప్రతి గంటకు ఒక బృందము మారుదురు, కానీ తర్వాత బృందం వచ్చే వరకు వారు ప్రార్థన పాకను విడిచి వెళ్లరు. ఆ రీతిగా పరిశుద్ధ సమాజ కూడికల దినములన్నిటి యందు రాత్రింబగళ్ళు ఎడతెగక ప్రార్థనపము పైకి వెళ్ళును, ఆశీర్వాదము వెంబడించును అని చెప్పుటలో ఆశ్చర్యమేమైనా ఉన్నదా? గుంటూరులో జరిగిన పరిశుద్ధ సమాజ కూడికల విషయమై డాక్టర్ మోరిస్ ఈ రీతిగా వ్రాశాను.
గుంటూరులో పరిశుద్ధ సమాజ కూడికలు జరిగించవలనని సహోదరుడు భక్సింగ్ మరియు అతని సహపని వారికి దేవుని వాక్యం ద్వారా ప్రత్యక్షమయ్యను. ప్రత్యక్షత స్పష్టముగా నున్నది, కానీ గొప్ప కష్టములు వారి ఎదుటనున్నవి. ఒక క్రొత్త సమాజము ఇంత గొప్ప భారంతో కూడిన పరిచర్యను ఏ రీతిగా భరించగలరు? ఎంతో గొప్ప సమూహము రానయుండగా వారికందరికీ వసతి కల్పించుటకు ఇరుకైన గుంటూరులో స్థలము ఎక్కడ దొరుకును? ప్రతి పరిశుద్ధ సమాజ కూడికలకు 750 స్టెర్లింగ్ పౌండ్ అవసరమై ఉన్నది. హైదరాబాద్లో జరిగిన తర్వాతి నెలలోనే గుంటూరులో పరిశుద్ధ సమాజ కూడికలు జరిగించుటకు గొప్ప విశ్వాసపు అడుగు అవసరమై ఉన్నది. ఏ మనుష్యునికి విజ్ఞప్తి చేయకుండా, ఎవరికి చెల్లింపు వాయిదా వేయకుండా 2000 మంది అతిథులు మరియు పిల్లలు యొద్ద ఏమీ వసూలు చేయకుండా తన దాసుని విశ్వాసమునకు జవాబుగా ప్రభువు ప్రతి అవసరమును తీర్చెను. ఆనందముతో కూడిన కష్టమైన పని. కూడికల ఆరంభమునకు ముందు రోజు ఆవరణములో విస్తారమైన పనులు కలిగి ఉండిరి. ఆ ఆవరణం మధ్యలో 3000 మందికి సరిపోవు పందిరి వెదురుతో తాటి ఆకులతో నిర్మించబడినది. కుటుంబములకు వసతి కల్పించుటకు 3 వైపులా ఇదే సామాగ్రితో పాకలు నిర్మించిరి. 4వ వైపు 3 అంతస్తుల భవనం ఉన్నది. క్రింది అంతస్తులో సహోదరులు, పై అంతస్తులలో సహోదరులు నిద్రించుటకు ఏర్పాట్లు చేసిరి. ఈ భవనమునకు పైభాగమున నిండు నీలిరంగు బట్ట మీద తెలుపు రంగులో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వ్రాయబడిన వాక్యపు జెండా రెపరెపలాడుచుండెను. ఇందులో 10 అద్భుతమైన దినముల రహస్యం ఉన్నది. సరళత మరియు క్రమము ప్రాముఖ్యమైన లక్షణములు. సమస్తము దేవుని మహిమ కొరకై చేయబడుచున్నవి మరియు ఏదియు చిందరవందరగా చేయబడదు. 3 వారముల నుండి సహోదరులు సున్నం వేయుటలో, పందిరి వేయుటలో, పాకలు మరియు స్నానపు గదులు నిర్మించుటలో తరచుగా రాత్రి ప్రొద్దుపో వరకు ప్రయాసపడిరి. ఈ ఆవరణము, పందిరి మరియు గదులకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయుటకు ఒక ఎలక్ట్రీషియన్ 3 వారములు సగము జీతముతో సెలవు పెట్టి ప్రయాసపడెను. ప్రతి స్థలములో వాక్యతోరణములు ప్రదర్శించబడినట్లు సహోదరులు పొడవైన వాక్యతోరణములు తయారు చేయుటందు ప్రయాసపడిరి. మరికొంతమంది సహోదరులు ఓపికతో బస్తాల కొలది బియ్యమును శుభ్రపరిచిరి. ప్రేమతో కూడిన ప్రయాసను మరియు ఆనందముతో స్వీకరించిన బాధ్యతలను ఒకరు ఏ రీతిగా వర్ణించగలరు? మరుసటి ఉదయమున ఎంతో శ్రద్ధగా సిద్ధపరిచిన ఈ ఆవరణంలోనికి పరిశుద్ధులు ప్రవాహం వలె ప్రవేశించుచుండ్రి. వీరిలో అనేకులు రక్షణ పొందని బంధువులను మరియు స్నేహితులను వెంట తీసుకుని వచ్చిరి. వీరిలో అనేకులు ఆ దినములలో ప్రభువును సంధించిరి. రైల్వే స్టేషన్కు, కూడికల స్థలమునకు విరామం లేకుండా ఒక బస్సు సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములు అను వాక్యతోరణమును కలిగి ప్రయాణము చేయుచు అతిథులను ఎక్కించుకుని పాటలతో, ప్రార్థనతో వారిని కూడికల స్థలమునకు చేర్చును. ఏక హృదయము, ఏక మనస్సు. 2000 కంటే ఎక్కువైన ప్రజలు మరియు 100 కొలది పిల్లల అవసరతలు తీర్చు ఈ విస్తారమైన పని కొరకు స్వయం సేవకులను పిలిచి వివిధ పనులకు వారిని బృందములుగా ఏర్పరచెను. వీరి జీవితములలో దేవుని కార్యం జరిగినట్లు రుజువు ఎవరైనా కోరినా వీరు చేయు పనుల ప్రయాసమందున్న మనస్సు తేటపరచును. ప్రొఫెసర్లు నీళ్ల బండ్లను లాగుట చూచితిమి. కళాశాలలో లెక్చరర్లు మరియు ఉపాధ్యులు ఆవరణమును మరియు ఇంటిని శుభ్రపరిచిరి. వంట చేయు వారి మీద అధిపతి హెడ్ కుక్ అనేక విద్యార్హతలు గలవాడు. ఈ స్వేచ్ఛాపూర్వకమైన, ఇష్టపూర్వకమైన అర్పణలను స్వీకరించుటకు మన ప్రియ ప్రభువు అనంతమైన యోగ్యత గలవాడు. ప్రతిరోజు 3 సార్లు భోజనం వడ్డించినందున 2 సందర్భములలో ఆత్మీయ ఆహారం ఎంతో సమృద్ధిగా, రుచిగా ఉన్నందున ఉదయకాలపు భోజనము ఆలస్యమై నేరుగా మధ్యాహ్నం భోజనం వడ్డించిరి. కూడికల కొరకైన చాపలు తీసి భోజనపు చాపలు పరచుట అవసరమైండునిది. వడ్డించువారు వంటగది దగ్గర పెద్ద పెద్ద వంటపాత్రలు బయట కట్టెల పొయ్యిల మీద నుండగా ప్రార్థనకై వేచి ఉండినప్పుడు ప్రజలు పొడవైన పంక్తులలో పద్మాసనంతో కూర్చుండి పాటలు పాడుటలో అలసిపోకుండా కొనసాగుచుందరు.
మొదట విస్తరాకులు, తర్వాత అన్నము మరియు కూరగాయల వంటకం వడ్డించువారు వరుసగా వచ్చేదరు. చివరి వ్యక్తికి వడ్డించిన తర్వాత స్తుతి చెల్లించబడును. అప్పుడు అందరూ ఆనందముతో తినుట ఆరంభించెదరు. ఆహా, ఏమి ప్రకాశము! ఆ కూడికలు దేవుని వాక్యము నుండి హృదయములను శోధించు మరియు వెలిగింపజేయు వర్తమానములు ఆత్మీయ సియోను సంఘముపైకి తీసుకుని రాబడినవి. పాటల మాధుర్యము మరియు 24 గంటల గొలుసు ప్రార్థనలో సహోదరులు సహోదరులు వేరువేరుగా గంటకొక బృందము క్రమముగా పాల్గొనుట ఎంతో ఆశ్చర్యముగా ఉన్నది. చివరి కూడిక రాత్రి 1 గంటకు ముందు ముగించుట అరుదు. ప్రతి ఉదయము 5 గంటల సమయంలో సంగీత బృందము 2500 అలారం గడియారముల కంటే సామర్థ్యం కలిగిన పనిని చేయుచుండ్రి. ఈ కూడికలకు హాజరైన కొద్దిమంది పాశ్చాత్యులలో ఒకరు, సాధారణముగా కన్వెన్షన్లలో జీవం ప్రవహించుట బహు భారముగా ఉండును, అయితే ఇచ్చట మనము జీవములో తేలియాడుచున్నాము అని చెప్పెను. విజయము మనతో ఉన్నది. పరిశుద్ధ సమాజ కూడికల స్థలము నగరమునకు దూరముగా ఉన్నందున సాక్షార్థముగా వెళ్ళు ఊరేగింపు ఉండదని తలంచితిమి. అయితే ప్రభువు వీటినన్నిటినీ తన విధానములో కొట్టివేసి అద్భుతకరమైన 10వ దినమును అనుగ్రహించెను. ఈ కూడికలకై మొదటి 10 రూపాయలు అర్పించిన అత్యంత ప్రియమైన సహోదరిని ఏ బాధ లేకుండా ప్రభువు తన యొద్దకు అకస్మాత్తుగా తీసుకుని పోయాను. ఆయన ప్రజల మధ్య ఉండగానే ప్రభు యొద్దకు వెళ్ళవలనని ఆమెకున్న చిరకాల వాంఛ. సమాధి ఊరేగింపు మార్గమంతటిలో విజయానందోత్సాహంతో సాగినది. 1000 మంది పాటలు పాడుచుండగా నగర మధ్య వీధుల్లో నుండి 3 మైళ్ళు నడుచుచు ఏ శబ్దము లేని సమాధి తోటకు చేరినది. మేము సమాధి తోటకు చేరినప్పటికీ పశ్చిమ ఆకాశము నుండి సూర్యుని వెలుగు కంచెగానున్న తాటి చెట్లపై ప్రకాశించుచున్నది. మనము దేహమును పాతిపెట్టము గాని పునరుత్థాన నిరీక్షణతో దేహమును విత్తుచున్నాము. చీకటి పడగా దీపకాంతితో సమాధి కార్యక్రమం ముగించబడినది. మంటికి మన్ను, శవపేటిక మీద మట్టి పెళ్లల శబ్దం వినబడినది. అయితే మర్త్యమైనది అమర్త్యతను ధరింపవలసి ఉన్నది. మృదువుగా మధురముగా బంగారు యెరూషలేము అను పాట వీణ మీద మ్రోగించబడినది. తెరచియించిన సమాధికి చుట్టూ మేము మోకరించగా మహిమ వెలుగు మమ్మను ఆవరించినది మరియు ఆవలి ఒడ్డున బూరల శబ్దం వినబడినట్లుగా ఉండినది. 11వ అంశము. అతనికి దేవుని ఎడల తృష్ణ, ఆత్మల ఎడల కటాక్షము, సువార్తీకరణ మరియు సువార్త దండయాత్రలు. స్వచ్ఛమైన పురాతనమైన సువార్త ప్రకటన ప్రసిద్ధిగా లేని దినములలో సహోదరుడు భక్సింగ్ రక్షణార్థమైన లేఖనానుసార సువార్తను బోధించెను. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమునది లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. 1 కొరింథీ 15:3-5 మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుష్యులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపోస్తల కార్యములు 4:12. సహోదరు భక్సింగ్ జీవితము మరియు పరిచర్య ప్రభు ఎడల అతనికున్న ప్రేమ మరియు తృష్ణను ప్రదర్శించుచున్నది. ఈ ప్రేమానురాగములు ప్రభువు ఏ స్త్రీ పురుషుల ఆత్మల కొరకు చనిపోయినో వారి ఎడల వాత్సల్యత కలిగింట ద్వారా బహిరంగముగా ప్రదర్శించబడెను. తాను రక్షణ పొందిన దినము నుండియే ఆత్మల కొరకై ఎంతో వాత్సల్యత కలిగి పత్రికలను పంచుచు క్రీస్తు కొరకై సాక్ష్యమిచ్చుచుండెను. సోదరు భక్సింగ్ సువార్థికుడై లోకమంతటి యందు నశించు ఆత్మల రక్షణ కొరకైన దేవుని భారము కలిగి ఉండెను. తాను ఎవరిని కలుసుకున్నను వారికి పత్రికలు అందించుటకై ఎప్పుడునూ తనతో పత్రికలను మోసుకొని పోవును. అతని పనివారు మరియు సహపాఠి విశ్వాసులు భారతదేశం ముందును మరియు ఇతర దేశముల్లోని ఆత్మల రక్షణకై ఆసక్తితో పట్టుదలతో ప్రార్థించిరి.
దర్శించుటకై వచ్చిన ఒక బ్రిటిష్ మిషనరీ 1945 సంవత్సరంలో జెహోవా షమ్మాలోని పరిశుద్ధులు ఎంతో గొప్ప భారముతో ఇండోనేషియాలోని జావా మరియు సుమత్రా ఎందలి ప్రజల కొరకై ప్రార్థించుట వినెను. 1965-66 సంవత్సరంలో ఇండోనేషియాలోని గొప్ప ఉద్యమమునకు భారతదేశంలో చేయబడిన భారంతో కూడిన ప్రార్థనే ఉండునేమో అని అతడు ఆశ్చర్యపడెను. ప్రజలకు ఎంతో ప్రభావముతో సువార్తను అందించుటకై సువార్త దండయాత్రలను, సువార్త ఊరేగింపులను, సువార్త కూటములను, ఇంటింటిని దర్శించుట, బహిరంగ స్థలములలో మరియు వీధులలో సువార్త ప్రకటించుట మొదలగు వాటిని సహోదరుడు బక్సింగ్ ఏర్పాటు చేశాను. 1960 సంవత్సరంలో నుండి OM సంస్థతో బృందముగా ఏర్పడి వారి ట్రక్కులను మరియు వ్యక్తులను శ్రేష్టమైన విధానంలో ఉపయోగించుకుని ఇండియాలోని పలు ప్రాంతములకు దక్షిణం నుండి ఉత్తరం వరకు, కేరళ నుండి కాశ్మీర్ వరకు సువార్తను అందించాను. రక్షణకర్త అయిన క్రీస్తును ప్రకటించుటకు మరియు నూతన నిబంధన సంఘ దర్శనమును బోధించుటకు సహోదరుడు బక్సింగ్ ప్రపంచమును చుట్టి వచ్చాను. 1968 సంవత్సరంలో ఇండోనేషియాలో అతడు సేవ చేయుచుండగా నశించు ఆత్మల కొరకు దేవుని యెడల అతనికున్న తృష్ణ రగులు కొనగా ఆసియా మరియు ప్రపంచమంతటిని సువార్తతో నింపుటకు భారతదేశంలోని విశ్వాసులు, ఇతర దేశంలోని విశ్వాసులు గొప్ప భారముతో ప్రార్థించినట్లు సహోదరుడు బక్సింగ్ ప్రభు సన్నిధిలో ఆసక్తితో ప్రార్థించాను. ఈ విషయమై 1968 మార్చి 31 హెబ్రోన్ మెసెంజర్లో సోదరు బక్సింగ్ ఈ రీతిగా వ్రాశాను: ఈ కాన్ఫరెన్స్ అంతటిలో భూ దిగంతముల వరకు సువార్త తీసుకుని వెళ్ళవలనను ఈ సవాలును ప్రభువు మా ముందుకు తెచ్చాను. ఆసియాలోని పలు ప్రాంతముల యందున్న ప్రభు సంఘమునకు ప్రతినిధులుగానున్న దైవ సేవకులు అనేకులు ఈ సవాలును సమస్త దీనత్వముతో అంగీకరించిరి. సువార్తతో ఆయనను సేవించు ఈ ఆనందకరమైన పని నిమిత్తమై ప్రభు కొరకు తమను తాము వేపర్చుకున్నటకు పానార్పణముగా పోయబట్ట కొరకైన తీవ్రమైన కోరికతో ప్రతిష్ఠితమను బలిపీఠమునొద్దకు వచ్చిరి. ప్రభు అతని ప్రార్థనలు ఆలకించి భారతదేశమందును మరియు ఇతర దేశములందును లెక్కలేనన్ని ఆత్మల రక్షణార్థమై సహోదరుడు బక్సింగ్ను వాడుకొనెను. పన్నెండవ అంశము: క్రీస్తుకు సాక్షార్థమై సువార్త ఊరేగింపులు. అతడు కూడికల కొరకు వెళ్ళిన ప్రతి స్థలమందు క్రీస్తు కొరకు ఆ నగరమును, పట్టణమును మరియు గ్రామములను తలక్రిందులుగా చేయుటకై సువార్త ఊరేగింపులను నిర్వహించెను. సువార్త ఊరేగింపులు అతని పరిచర్యలో అసమానమైనవి. కొన్ని సందర్భములలో వేల కొలది ప్రజలు మైళ్ళ పొడవున నిలబడి పాటలు పాడొచ్చు, స్తుతి కీర్తనలతో దేవుని మహింపరచుచు అన్యజనుల మధ్యలో ప్రభు మహిమను చాటించుచు సాగి వెళ్ళుదురు. సంఘము 4 గోడలకే పరిమితము గాక బహిరంగముగా లోకమంతటికి బయలు వెళ్ళవలనని తెలియజేయుటై అయ్యున్నది. అతడు ఉజ్జీవ కూడికలు జరిగించు దినములలో అన్ని శాఖల నుండి మరియు విభిన్న స్థితిగతులు కలిగిన విశ్వాసులు, రంగు, కులము, వర్గము, శాఖ లేక సిద్ధాంత భేదము లేకుండా ఏకత్వము మరియు ఐక్యత తెలియజేయుటకు కట్టుగా ఊరేగింపులు నడిచిరి. ఈ ఊరేగింపులను చూచిన క్రైస్తవేతరులు మరియు నామకార్థ క్రైస్తవులు వీరు క్రీస్తుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దైవభక్తి కలిగిన ఈ ఊరేగింపులు ప్రజల హృదయములపై ఎంత ప్రభావం కలిగించినవి! నశించిన దానిని వెదికి రక్షించుటకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తును ప్రతిబింబజేయచు దేవుని యొక్క రూపాంతరము చెందించు శక్తికి సజీవ సాక్షులుగా పాటలు పాడుచు చిరునవ్వుతో కదిలి వెళ్ళుచున్న విశ్వాసులను లోకస్తులు తమ నేత్రములతోనే చూచుచుండగా ఈ ఊరేగింపు క్రీస్తు కొరకు ఎంతో గొప్ప శ్రేష్టమైన ప్రకటన, అడ్వర్టైజ్మెంట్గా ఉన్నది. సెప్టెంబర్ మాసము 2000 సంవత్సరంలో సహోదరుడు బక్సింగ్ శవపేటికకు ముందు వెనక పాటలు పాడచ్చు దేవుని స్తుతించుచు నడిచిన లక్షల కొలది జనసమూహ ప్రవాహము సువార్త ఊరేగింపులన్నిటికంటే అత్యంత పెద్ద సువార్త ఊరేగింపుగా ఉన్నది. సహోదరుడు బక్సింగ్ మరణించినప్పటికీ అతని సేవ మరియు పరిచర్య అతనిని వెంబడించినది. 13వ అంశము: పాశ్చాత్య మిషనరీలు, మిషన్లతో సహోదరుడు బక్సింగ్ సేవా సంబంధము. సహోదరుడు బక్సింగ్ విదేశీయులకు మరియు మిషనరీలకు వ్యతిరేకి అని అతని విమర్శకులు చెప్పుచుండగా వాస్తవములు అందుకు భిన్నముగా ఉన్నవి. అతని పని ప్రారంభము నుండి
అతనికున్న ధనము మరియు పరిచర్య విషయంలో భాగం పంచుకున్న స్త్రీ పురుషులతో అతడు సంబంధము కలిగి ఉండెను. వారు దేశీయులైనను లేక విదేశీయులైనను దేవుని సేవకులకు అతని హృదయమును ఎప్పుడునూ తెరిచి ఉంచెను. ప్రారంభం నుండి కొంతమంది మిషనరీలు సహోదరుడు బక్సింగ్తో మరియు విశ్వాస సమాజములతో కలిసి సామరస్యముగా మరియు ఐక్యతతో పనిచేసిరి. మరియు ఒకే మనసు కలిగిన పాశ్చాత్య మిషనరీలతో అతడు సంబంధం కలిగి ఉండెను. అతడు ప్రపంచ సువార్థీకరణ సమాఖ్యతోనూ మరియు ఆపరేషన్ మొబిలైజేషన్తోనూ పనిచేసిన సంబంధము ఎంతో గుర్తింపదగినది. దీనిలో కొన్ని అంశములను మనం గమనించదము. మొదటిది, ప్రపంచ సువార్థీకరణ సమాఖ్యతో పరిచర్య భాగస్వామ్యము. సహోదరు బక్సింగ్తో ఆ దినములలో కలిసి పనిచేస్తున్న విల్ఫ్రెడ్ మరియు నాన్సీ మోరిస్ సిఫార్సు చేయగా, ప్రపంచ సువార్థీకరణ సమాఖ్యకు అంతర్జాతీయ సెక్రటరీగా ఉన్న నార్మన్ గ్రబ్ 1950 సంవత్సరంలో హైదరాబాద్ హెబ్రోన్లో సహోదరుడు బక్సింగ్ను దర్శించెను. సహోదరు బక్సింగ్తో మరియు అతని జతపని వారితో కొద్ది దినములు గడిపిన తర్వాత నార్మన్ గ్రబ్ ఈ రీతిగా వ్రాసెను: సహోదరుడు భక్త్ సింగ్, అతని జతపనివారు మరియు విశ్వాస సమాజములతో గడిపిన 8 దినములు నా ఆసియా పర్యటన అంతటిలో నన్ను ఎక్కువ ప్రభావితునిగా చేసినవి. రానయ్యున్న ప్రపంచవ్యాపితమైన క్రీస్తు సంఘము యొక్క నమూనాను ఇక్కడ చూచితిని. ఈ సంఘమందు ప్రతి జాతి వారు వారి జాతియందు అభిషేకించబడిన దైవజనులను కలిగి ఎందురు మరియు స్వయం సహాయముతో స్వయం వ్యాపకముగా నుండును. పాశ్చాత్య సంఘములు ఇతర దేశములకు సాక్షులను పంపినట్లుగా తగిన కాలమందు ఈ సంఘముల నుండి కూడా ఇతర దేశములకు సాక్షులను పంపుట ఆరంభమగును. నా మిషనరీ అనుభవం అంతటిలో ఈ స్థానిక సంఘములు నూతన నిబంధన పునాది కలిగి ఆది సంఘమునకు ప్రతిరూపములుగా ఉన్నవి. మనము పరిచర్య చేయు ప్రతి దేశములోనూ ఎట్టి సంఘములు ఏర్పడవలనని ఆశించితుమో అట్టి సంఘ నమూనాను ఇక్కడ చూచితిని. వీరిలో ఇటువంటి ఆత్మీయ ఐక్యతను మేము కనుగొంటిమి. ప్రపంచ సువార్థీకరణ సమాఖ్యలోని పనివారు ఆనతి కాలంలో ఏర్పడిన ఈ స్థానిక సంఘములలో బోధించు పరిచర్యకు తమను తాము అప్పగించుకున్నటకు ఉత్సాహభరితమైన సలహానిచ్చుచున్నాను. ఆత్మ కదలికయున్న సజీవ పరిచర్యకు సహాయము చేయుట కంటే మృతమైన క్రైస్తవ్యమునకు అభ్యంతరము కలిగించుచున్నామని కలత చెందు విమర్శకులతో నేను ఏమాత్రమును ఏకీభవించను. ప్రపంచ సువార్థీకరణ సమాఖ్య అందించు ఇటువంటి ఏ సహాయమునకైనను సహోదరుడు భక్త్ సింగ్ కృతజ్ఞత తెలియజేశాను మరియు ఈ సమాఖ్యలోని కొందరు సానుకూలముగా స్పందించిరి. దీని ఫలితముగా 20 సంవత్సరముల విడదైన సంబంధము ఏర్పడినది. స్త్రీల మధ్యలో స్త్రీలు మరియు పిల్లల మధ్య ఒక దంపతులు పనిచేసిరి. వివాహము కాని వారిలో 2 నోయల్ క్రాకర్ మరియు జాన్ కెనడీలు భారతీయ స్థాయిలో జీవించుచు ఈ సంఘములకు తమను తాము పూర్తిగా అప్పగించుకొని భారతీయ గ్రామములలో మరియు చిన్న పట్టణములలో జీవించుట అల్పమైన సంగతి కాదు. 1950 ప్రారంభ సంవత్సరముల నుండి 70 సంవత్సరాల వరకు దాదాపు 20 సంవత్సరములు ప్రపంచ సువార్థీకరణ సమాఖ్య మిషనరీలు ఎక్కువ మంది ఇంగ్లాండ్ నుండి, కొద్దిమంది ఆస్ట్రేలియా, కెనడాల నుండి సోదరుడు బక్సింగ్తో సన్నిహిత సహవాసములో సంపూర్ణ కాలము లేక కొద్ది కాలం పనిచేసిరి. జెఫ్ అబ్బిస్ దంపతులు, నోయల్ క్రాకర్, డాక్టర్ మోరిస్ పెతిబ్రిడ్జ్ దంపతులు, జాన్ కెనడీ, ఆస్ట్రేలియాకు చెందిన కెవిన్ థామస్ దంపతులు మరియు సహోదరి ఎథెల్ లాకెట్, సహోదరి వాల్ గ్రీన్ మొదలగు వారు.